వారికి ఆలోచన చేస్తున్నామంటే ఒక విద్యార్థికి ఉపాధ్యాయుడికి మధ్య చాలా ఉన్నతమైనటువంటి దేశంగా భావించినటువంటి ఆ రోజుల్లో కూడా భారతదేశంలో గొప్ప టీచర్స్ ఉండేది అని చెప్తున్నారు. మీరు కొంచెం పెద్ద అయిన తర్వాత మాట్లాడవచ్చు, కొంతమంది చిన్నపిల్లలకు కూడా తెలుస్తుంది. అసలు భారతదేశంలో ఒకప్పుడు టీచర్స్లో గొప్ప టీచర్గా కౌటిల్యుడు అనే మనిషి గురించి మాట్లాడుతున్నారు. వారికి ఇంకో పేరు కూడా తర్వాత చాణక్య అనే మనిషి భారతదేశానికి చెప్పాలంటే ఆది గురువు కింద మనం ఈరోజు తలుచుకో. అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్ నోబెల్ laureate, గ్రేటెస్ట్ టీచర్, భారతదేశం ప్రపంచానికి అందించినటువంటి గొప్ప టీచర్స్ రవీంద్రనాథ్ ఠాగూర్. ఆయన విషయాన్ని మనం డెఫినెట్గా ఈరోజు గుర్తు తెచ్చుకోవాలి. స్వామి వివేకానందాన్ని ఈరోజు మనం రీకాల్ చేసుకోవాలి. 30 years ఏజ్లో అమెరికాకి వెళ్ళి ఆ డెవలప్డ్ కంట్రీస్లో వాళ్ళనే ఆశ్చర్యానికి గురి చేసినటువంటి ప్రతిభాశాలి స్వామి వివేకానంద. భారతదేశంలో ఒకప్పుడు కట్టుబాట్ల మధ్యలో ఆడపిల్లలు అసలు బయటకు కూడా వెళ్ళకూడదు అనేటువంటి ఆ రోజుల్లో ఆడపిల్లలు కూడా బయటికి రావాలి, వాళ్ళు కూడా టీచర్స్గా ఎదగాలి అని మొట్టమొదటిసారిగా బయటకు వచ్చి ఒక లేడీ టీచర్గా పాఠాలు చెప్పినటువంటి సావిత్రిబాయి పూలే కూడా మనం ఈరోజు రీకాల్ చేసుకుంటాం. ఆ పరంపరలో సర్వేపల్లి రాధాకృష్ణ ఆయన గొప్ప టీచర్. మరి వారి పుట్టినరోజు సందర్భంగా మనం టీచర్స్ డే ఇండియాలో సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ తరంలో పుట్టినటువంటి పిల్లలందరికీ తెలిసినటువంటి ఒక గొప్ప టీచర్. నన్ను టీచర్గానే గుర్తించండి, నా పదవి ద్వారా గుర్తించవద్దు, నేను చనిపోతూ కూడా పాఠం చెప్తూనే చనిపోవాలనేటువంటి అబ్దుల్ కలాం. తెలుసు, ఆయన చనిపోయే ముందు రోజున చనిపోతున్నప్పుడు కూడా డైస్ మీద స్పీచ్ ఇస్తూ రాలిపోయినటువంటి మనిషి, విద్యార్థులను ఉద్దేశించి. వీళ్ళంతా కూడా గొప్ప మనుషులు. ఈ గొప్ప కేవలం అక్షరాలు నేర్పడానికి, బట్టీలు పట్టించడానికి, డిగ్రీ ఇప్పించడానికి ఏర్పాటు చేయబడ్డది. ఇక్కడ విద్యతో పాటు విద్యార్థులలో సరైనటువంటి క్రమశిక్షణ, దేశభక్తి రావాలి. దీనికోసం భారతీయ విద్యాకేంద్రం ఏర్పడింది. ఇవాళ మన విద్యా సంస్థ కన్నా కూడా కార్పొరేట్ విద్యా సంస్థల్లో బాగా ర్యాంకులు సంపాదిస్తున్నారు, విద్య చెప్తున్నారు. కానీ అక్కడ తయారవుతుంది మెషిన్స్, యంత్రాలు తయారవుతున్నాయి. ఎంత డబ్బు ఖర్చు పెట్టాం కాబట్టి ఎంత డబ్బు సంపాదించాలి అనేటువంటి తాపత్రయం పెంచుతున్నాయి. మళ్ళీ నా ఇంటికి వచ్చి ట్యూషన్ కరెంట్ చెప్పే మేస్టర్ ఎవరు గౌరవించరు. పిల్లలకి క్లాసులోనే పాఠం చెప్పాలి, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. కొంతమంది ఐక్యూ ఎక్కువగా ఉంటుంది, కొంతమంది ఐక్యూ తక్కువగా ఉంటుంది.
కాబట్టి ఐక్యూ తక్కువగా ఉన్నటువంటి వాడికి ఇంకా అర్థమయ్యేలా చెప్పాలి, ఇంకా కష్టపడాలి. కాబట్టి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే పిల్లలు కూడా మన ఆశా చెప్పారు, మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని వెలికి బయట పంపించేవాడు. తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. ఇది చేసేవాడు ఎవరు? గురువు. సముద్రపు తీర ప్రాంతాల్లో ఏకోపాధ్యాయ పాఠశాల నడుపుతున్నాం, అక్కడ ఫీజులు తీసుకోవట్లే. ఆ విధంగా సమాజంలో ఒక మంచి మార్పు తీసుకురావడానికి, పటిష్టమైన భారత నిర్మాణం చేయడానికి భారతీయ విద్యా కేంద్రం విద్యా సంస్థలు నడుపుతుంది. ఈ విద్యా సంస్థలకి చాలామంది ఇప్పుడు నాగేశ్వర రెడ్డి గారు ఉన్నారు, చాలా కాలం నుంచి ఆయన ఇక్కడ ప్రెసిడెంట్గా ఉంటారు. ఇలాంటి వాళ్ళు చాలా మంది ముందుకు వచ్చారు. వాళ్ళందరి సహకారంతో ఈ విద్య అనేటువంటి మహాయజ్ఞాన్ని మనం ముందుకు తీసుకెళ్తున్నాం. అలాగే హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.